సంగారోహణము. నన్ను వెంబడించుడి అని ప్రభువు ఆదిలోనే తన శిష్యులకు చెప్పెను. ప్రభువు బోధించెను గనుక వారును బోధింపవలెను. ప్రభువు మాదిరి చూపెను, వారును మాదిరి చూపవలెను. ప్రభువు పరోపకారార్థమైన పనులు చేసెను, వారు కూడా అట్టి పనులు చేయవలెను. ఆయన అద్భుతములను చేసెను, వారును అద్భుతములను చేయవలెను. ప్రభువు శత్రువులను క్షమించెను, వారును క్షమింపవలెను. ఆయన శ్రమలను సహించెను, వారును సహింపవలెను. ఆయన మరణించెను, వారును మరణింపవలెను. ఆయన లేచెను, వారును లేవవలెను. ఆయన సజీవుడుగా మోక్షారోహణమాయెను, వారును సజీవులుగా మోక్షారోహణము కావలెను. ఇదే ఆయనను కడవరి వరకు వెంబడించుట అయ్యుండును. అది ఆ శిష్యుల యొక్క వరుసలో వచ్చిన నేటి క్రైస్తవ భక్తుల సంఘమునకు సంబంధించిన ఆరోహణ పదము గనుక ఇప్పుడు రేపో మాపో రానయ్యున్న యేసు ప్రభువు మేఘములో ఉండగా భూమి మీద ఉన్న సజీవులు శరీరముతోనే అనగా మరణము లేని వారై మారిన శరీరముతో ఆరోహణము కావలెను. తత్పూర్వమే మృతులైన వారు యేసు ప్రభువు లేచినట్లు లేవవలెను. ఆ దినము యొక్క వర్ణన ఏ కవీశ్వరునును చేతనగును. వినువరులారా, రేపు ఆయన రానయ్యున్న రాకడలో పాల్గొనుటకు మీరు సిద్ధపడ్డారా? అనుదినము మీ మనస్సులో ప్రార్థించుకున్న ఎడల సిద్ధపడగలరు. ఈ మాట అన్ని మతముల వారికిని అన్వయింపచేయుచున్నాము. ఆమేన్.